ఈజీగా, టేస్టీగా ఏదైనా స్నాక్ ట్రై చేయాలి అనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ ఆలు చీజ్ బాల్స్ అయితే ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా నచ్చేస్తుంది. ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే వీటిని రెడీ చేసి పెట్టుకొని ఫ్రీజర్‌లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం ఫ్రై చేసి పిల్లలకి ఇవ్వచ్చు. మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదనమాట. సో, ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ కోసం ముందుగా టోస్ట్ ఉంటది కదా! రస్క్ దాన్ని ఇలా పౌడర్ చేసేసి పక్కకు పెట్టుకున్నాననమాట. ఇందులో ఆలుని ఫస్ట్ ఉడికించేసి దాంట్లోనే కొన్ని చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కారం, మిరియాల పొడి, మీ దగ్గర ఓరిగానో ఉంటే అది కూడా వేసేసి కొద్దిగా బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల మైదా కూడా వేసి బాగా కలిపేసుకొని ఈ ఆలు మిక్చర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చీజ్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ చీజ్ స్లైస్ తీసేసుకొని దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఆలు మిక్చర్ ఉంటుంది కదా, దాన్ని చేతి పైన స్ప్రెడ్ చేసుకొని ఈ చీజ్ని మధ్యలో పెట్టి దీన్ని ఒక బాల్ లాగా చుట్టి అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా కార్న్‌ఫ్లోర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ ఇంకా కొన్ని వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు బాల్స్ ఉన్నాయి కదా, దాన్ని కార్న్‌ఫ్లోర్ మిక్చర్‌లో మిక్స్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్‌లో కూడా మిక్స్ చేసి ఇవన్నిటిని ఒక బాక్స్‌లో స్టోర్ చేసి ఫ్రీజర్‌లో పెట్టుకుంటే మీకు కొన్ని రోజుల వరకు నిల్వుంటాయి. నేనైతే ఒక 1 వీక్ పాటు అంటే ఈరోజు చేసి పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ రోజు వరకు దీన్ని యూజ్ చేసేస్తాను. సో, ఒక 1 వీక్ మాత్రం స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు మనకు కావాల్సినప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి ద బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతది. ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆయిల్ వేసేసి దీన్ని తీసి ఫ్రై చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకొని తింటే చాలా బావుంటది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.